Hello aspirants, welcome to Rouse IS Academy. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ అండ్ ఏబిఓ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో మనం ఏ రకమైనటువంటి ఏరియాస్పై ప్రధానంగా ఫోకస్ చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో సాధించగలం. మరి ఈ సెషన్లో జెండర్ స్టడీస్ సంబంధించి జెండర్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి పర్ఫెక్ట్గా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటనేవి తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను స్మార్ట్ అప్రోచ్ కాంటెక్స్లో. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఏపీపీఎస్సీ ఎఫ్బిఓ అండ్ ఏబిఓ టోటల్గా 691 పోస్టులు ఉన్నాయి. బ్యాచ్ అనేది 20th జూలై నుంచి ప్రారంభం జరుగుతుంది. ఇవన్నీ కూడా లైవ్ క్లాస్ ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ లైవ్ క్లాస్ మీకు రికార్డెడ్ వెర్షన్ కూడా యాప్లో అవైలబుల్ అయి ఉంటుందన్నమాట. ఒక్కో ఫ్యాకల్టీ ఒక్కో సబ్జెక్ట్ మీకు డీల్ చేస్తూ వస్తారు. క్లాస్ అనే బైలింగువల్ అంటే బోత్ తెలుగు యాజ్ వెల్ as ఇంగ్లీష్ మీడియం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ క్లాస్ పీడిఎఫ్ నోట్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్టడీ మెటీరియల్స్ కూడా ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు యాప్లో మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఈ స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉన్న ఒకసారి మీరు చూడొచ్చు. జనరల్ సైన్స్కి కూడా చాప్టర్ వైజ్ అండ్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ని పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఇన్ అదర్ వర్డ్స్, ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి క్వెరీస్ ఉన్నా 9182848190 ఈ నెంబర్ని అయితే సంప్రదించగలరు. ఫ్రెండ్స్, డౌన్లోడ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. సో ఫ్రెండ్స్, ఒకసారి గమనిస్తే ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ పార్ట్ ఏలో జెండర్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీని వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75. అండ్ పార్ట్ బి విషయానికి వస్తే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని ఇచ్చారు. 75, డ్యూరేషన్ 150 minutes, టోటల్గా 150 marks. అయితే ఈరోజు సెషన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటి అనేది వెరీ క్లియర్గా చెప్తానండి. నెక్స్ట్ సెషన్లో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ కాంటెక్స్లో స్మార్ట్ అప్రోచ్ ఏంటి అనేది నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తూ వస్తాను. నౌ పార్ట్ ఏకి సంబంధించి టోటల్గా మనకి 75 marks. జెండర్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మనకి ఒక 8 points ఉన్నాయి. ఈ 8 pointsలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, స్మార్ట్ అప్రోచ్లో ఉన్నటువంటి తక్కువ సమయంలో సెలెక్టివ్ ఏరియాస్ ఏంటి, ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తే మనకి ఎక్కువ స్కోర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఏరియాస్ని ఇప్పుడు ప్రధానంగా నేను చెప్తానండి. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద డే టు డే లైఫ్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ స్పెషల్ ఫోకస్ అనేది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అండ్ విత్ రెఫరెన్స్ టు ఏపీ కూడా మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. జియోగ్రఫీ ఇండియా అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ. ఇక్కడ ఏపీ కాంటెక్స్లో కూడా ఏపీ ఎకానమీ కాంటెక్స్లో కూడా కొన్ని అంశాలను ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది. ఓకే, అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్సో. ఫ్రెండ్స్, క్లియర్? నౌ సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఫస్ట్ దీని గురించి మాట్లాడబోతున్నాను, ఎందుకంటే మనకి కరెంట్ ఈవెంట్స్ నుంచి అవుట్ ఆఫ్ 75 విషయానికి వస్తే 15 to 20 marks వరకు మనకి కరెంట్ అఫైర్సే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకం. ఓకేనా? కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ ఏపీ కాంటెక్స్లో, రీజనల్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో చదవాలి, నేషనల్ ఇండియన్ కాంటెక్స్ట్, ఇంటర్నేషనల్ అండ్ పాలసీస్ ఫార్ములేట్ బై ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ని ఫార్ములేట్ చేస్తూ వచ్చింది. వెల్ఫేర్ స్కీమ్స్ అండి, పాలసీస్ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ కేంద్ర ప్రభుత్వం నిర్మించినటువంటి పథకాలు అనమాట. ఎంజీఎన్ఆర్జే కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి. సో రీసెంట్గా ఎటువంటి పాలసీస్ని ఫార్ములేట్ చేస్తూ వచ్చారు, అవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి, ఇక్కడ మీకు ఏంటంటే రివర్స్ ఆర్థోడాక్స్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఇవి ప్రధానంగా 4 areas కరెంట్ అఫైర్స్ కాంటెక్స్లో. ఈ రీసెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కరెంట్ అఫైర్స్ అనేవి 1 year ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ చూడండి, ఈ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే జనరల్గా మనం స్టాటిక్ ప్లస్ కాంటెంపరీ లేదా కాంటెంపరీ ఆర్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి అంటాం కదా. ఓకే, అంటే జనరల్గా మనం స్టాటిక్ పోర్షన్ చదివి తర్వాత వర్తమాన అంశాలు చదువుతూ ఉంటాం. అట్లా కాకుండా గత 1 yearగా
వర్తమాన అంశాలు ఏవి ప్రధానంగా వార్తల్లో ఉన్నాయి, ఆ అంశాలు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మనం తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతాం, ఎక్కువ మార్క్స్ని కూడా స్కోర్ చేసుకోగలుగుతాం తక్కువ సమయంలో. ఇప్పుడు చూడండి, కరెంట్ అఫైర్స్ ఇన్ జోగ్రఫీ, తాజాగా వార్తల్లో ఉన్న అంశాలు ఏంటి, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, వీటికి సంబంధించి తాజాగా ఏవి వార్తల్లో ఉన్నాయి. అండ్ పాలిటీ విషయానికి వస్తే రీసెంట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చట్టాలను చేస్తూ వచ్చాయి, ఇవి ఎకానమీ కాంటెక్స్ట్, ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్, హిస్టరీ సంబంధించి కూడా సో లేటెస్ట్గా ఏమైనా న్యూస్లో ఉన్నాయా. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆబ్వియస్లీ కంప్లీట్లీ డైనమిక్ సబ్జెక్ట్. ఓకేనా, ఇవి తాజాగా వార్తల్లో ఉన్న అంశాలు ఏంటి అనేవి 1 ఇయర్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి అవి సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ చదువుకుంటే వీటి నుంచి ఎక్కువ స్కోర్ వస్తుందన్నమాట. సో ఇది సెలెక్టివ్ అప్రోచ్లో వెళ్ళినట్టు ఉంటుంది, 1 ఇయర్గా ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా ఫోకస్ చేసినట్టు వస్తుంది కాబట్టి. బట్ బెస్ట్ రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటాం. సో ఈ విధంగా వెళ్తే బెస్ట్. జస్ట్ అంటే మనం స్టాటిక్ పోర్షన్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటే మొత్తం అంతా మనం స్టాటిక్ చదివి తర్వాత కాంటెంపరీ ఇష్యూస్కి వెళ్తూ ఉంటాం కదా. సో జనరల్గా అది మనం ఫాలో అవుతూ ఉంటాం. ఇలా వస్తే మనకి తక్కువ సమయంలో మ్యాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి అంటామని. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి అయితే మేము ఈ కోర్సెస్లో ఏం చేస్తూ వస్తామంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా మేము డిస్కస్ చేస్తూ వస్తాం. ఒక్కో ఫ్యాకల్టీ ఒక్కో సబ్జెక్ట్ మీకు డీల్ చేస్తూ వస్తారు కాబట్టి డెఫినెట్గా మీకు తక్కువ సమయంలో బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, నా జోగ్రఫీ కాంటెక్స్ట్కి వస్తే జోగ్రఫీలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే ఇండియా సైజ్ అండ్ లొకేషన్, భారతదేశ ఉనికి విస్తరణ, డ్రైనేజ్ సిస్టమ్, భారతదేశ నదీ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. అంటే సో ఇండియన్ కాంటెక్స్లో తీసుకుంటే భారతదేశ నదీ వ్యవస్థ అంటే మనకి నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, ఇక్కడ సౌత్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ కావచ్చు, అండ్ గంగా రివర్ సిస్టమ్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, క్లియర్, గోదావరి, కృష్ణ, పెన్నా, సో నర్మదా, తాపి, ఈ విధంగా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ నర్మదా, తాపి, అండ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గంగా, నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ఓకేనా, సో ఇలా మనకి సౌత్ ఫ్లోయింగ్ రివర్స్ అయినటువంటి గోదావరి, కృష్ణ, పెన్నా ఈ నదులు కావచ్చు. డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ప్రధానంగా మనం ఫోకస్ చేయాలి. సో ఈ నదుల మీద ఉన్నటువంటి ఆనకట్లు ఇక్కడ చూడండి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటారు. ఆనకట్లు ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి అంటాం. అంటే రివర్ సిస్టమ్ వస్తే దానికి లింకింగ్గా మనకి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అనేవి ఆబ్వియస్లీ అక్కడే నేర్చేయచ్చు అనమాట. అండ్ ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. భారత నైసర్గిక స్వరూపాలు అని చెప్పేసి అంటారండి. భారత నైసర్గిక స్వరూపాలు అనేవి జనరల్గా మనం 6 అని చెప్పేసి చెప్పుకుంటాం. భారత నైసర్గిక స్వరూపాలు అంటే 6 ఏంటంటే ఒకటి హిమాలయాసు, తర్వాత నార్థన్ ప్లెయిన్స్, తర్వాత ఎడారి ప్రాంతము, తర్వాత మనకి పెనిన్సులార్ ఇండియా ద్వీపకల్ప పీఠభూమి, అండ్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, అండ్ లాస్ట్ వన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఇవి 6 ఫిజియోగ్రఫీ డివిజన్స్ అని చెప్పేసి చెప్తాను. జస్ట్ బ్రీఫ్గా మీకు చెప్పాను. సో దీనికి సమ్ డీటెయిల్ డిస్కషన్ మనం నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో మనకి ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా వస్తే హిల్స్ అండ్ మౌంటైన్ రేంజ్, లేక్స్, రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా కనెక్టివ్ మేనర్లో మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. మాన్సూన్ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ సంబంధించి ట్రాపికల్ సైక్లోన్స్ అండ్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్. ఓకే, నెక్స్ట్ ట్రాపికల్ సైక్లోన్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ కొన్న బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా. సో మాన్సూన్ అంటే ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ గురించి, మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇండియన్ కాంటెక్స్లో మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. నేచురల్ వెజిటేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్, ట్రాపికల్ ఇక్కడ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ మాయిస్ట్ డేజెస్ ఫారెస్ట్, ట్రాపికల్ డ్రై డేజెస్ ఫారెస్ట్, వుడీ జంగల్స్, బుషెస్, shrubs, సో మౌంటైన్ వెజిటేషన్ ఇలా మనం చదువుతూ వస్తాం. అండ్ సాయిల్ ప్రొఫైల్, సో మేజర్గా మనకి 8 సాయిల్ ప్రొఫైల్స్ ఉన్నాయి. అవి ఏంటి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి ఇవన్నీ కూడా. మినరల్ ఎనర్జీ రిసోర్సెస్, క్రాపింగ్ ప్యాటర్న్ ఇండియా, పోర్ట్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీ పక్కా ఒక క్వశ్చన్ అండి. ఓకేనా, పక్కా దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్పాను, ఇవి డీటెయిల్డ్. సో ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ మేము చాలా క్లాసెస్లో చెప్తూ వచ్చాము. మీరు కావాలంటే ఒకసారి రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏ కోర్సులో చూసినా సరే మేము ఈ లెక్చర్స్ అన్నీ కూడా చెప్తూ వచ్చాం. పర్టికులర్గా ఈ ఎఫ్బీఓ, ఏబీఓ కూడా సిస్టమేటిక్గా స్టడీ ప్లాన్ రూపొందించి మీకు సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టాపిక్స్ కూడా మేము కంప్లీట్ చేస్తూ వస్తాం అనమాట. ఓకే, ఇవి ఫోకస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏపీ జోగ్రఫీ విషయానికి వచ్చిన మనకి ఏపీ జోగ్రఫీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఏపీ ఫారెస్ట్లు, ఆంధ్రప్రదేశ్ జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, జిఐ ట్యాగ్, ఏ ప్రోడక్ట్స్కి ఇంతవరకు జిఐ ట్యాగ్ ఇచ్చారనేది క్వశ్చన్స్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రివర్ సిస్టమ్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ, పారిశ్రామిక విధానం. రీసెంట్గా సో టీడీపీ గవర్నమెంట్ కేమ్ టు ద పవర్, ఇక్కడ ఒక 6 పాలసీస్ రీసెంట్గా ఫార్ములేట్ చేస్తూ వచ్చారు. 2024-29 వరకు ఉన్నటువంటి ఈ పాలసీస్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ 6 పాలసీస్ ఏపీ క్యాబినెట్ ఇవి రూపొందిస్తూ వచ్చిందనమాట. అవి ప్రధానంగా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మినరల్ ఇండస్ట్రీస్,
ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ఇండియా ఏ విధంగా చదివాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ అండి. ఏపీ పాపులేషన్, ఏపీ సైజ్ అండ్ లొకేషన్, ఏపీ టూరిజం, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ఆంధ్రప్రదేశ్ క్లైమేట్, ఆంధ్రప్రదేశ్ సాయిల్ ప్రొఫైల్ అనమాట. ఓకేనా. సో ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. అండ్ ఇండియన్ ఎకానమీకి వచ్చిన ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా ఉంది. ఇండియన్ ఎకానమీ బిట్వీన్ 1950 అండ్ 1990 అనమాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడండి 1950 టు 1990 మనం ఏంటంటే లైసెన్స్ రాజ్ సిస్టాన్ని ఫాలో అవుతూ వచ్చాం. మ్యాక్సిమం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ వచ్చాం. 1991లో వి వెంట్ ఫర్ ఎల్పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, reducing the role of the liberalization, reducing the role of the government. License raw system was wiped out, and privatization increased the role of the private sector. Globalization, integration of economy with the world economy. సో ఈ ఆస్పెక్ట్స్ 1991 నుంచి టిల్ టుడే మనకి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఎటువంటి పాలసీస్ ఫార్ములేట్ చేస్తూ వచ్చాము, ఇవన్నీ కూడా మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియా, సో నీతి ఆయోగ్ అండ్ ఇట్స్ అప్రోచ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్, ఈ ఆస్పెక్ట్స్ మనం ఫోకస్ చేయాలి. నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్, మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ ద్రవ్య విధానం, రిపో, రివర్స్ రిపో, సో మార్జిన్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఈ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించి ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నియంత్రణ చేస్తుంది అనేది కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలి. మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్స్, ఇన్ఫ్లేషన్, ఐ టోల్డ్ యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఫారెన్ ట్రేడ్ పాలసీ అండ్ లాస్ట్ వన్ స్కీమ్స్ అండి. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి స్కీమ్స్ని ఫార్ములేట్ చేస్తూ వచ్చాయి. ఇంకా పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నేచురల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఓకేనా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇండియా కాంటెక్స్లో మనకి ప్రధానంగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏపీ ఎకానమీ విషయానికి వచ్చిన 5 ప్లాన్స్ ఆఫ్ ఏపీ, క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇరిగేషన్ పాలసీ ఆఫ్ ఏపీ, సోర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనాన్సెస్ అండ్ సబ్సిడీస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఏపీ, తాజాగా పారిశ్రామిక విధానం ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో మనం తెలుసుకోవాలి. ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎస్సీజెడ్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ కంపారిజన్ విత్ ఇండియా అండ్ నేబరింగ్ స్టేట్స్ అండ్ స్కీమ్స్ లాంచ్డ్ బై ఆంధ్రప్రదేశ్, ఇవి ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మేము క్లాసెస్ డీల్ చేస్తూ వస్తామండి షార్ట్ టైంలో, సో దట్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, 6 ఫండమెంటల్ రైట్స్, ఓకేనా, అవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఫండమెంటల్ డ్యూటీస్, 11 ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీస్ ఆర్ మెంట్ ఫర్ ప్రమోటింగ్ ది సోషియో ఎకనామిక్ డెమోక్రసీ అనమాట. ఓకేనా. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు, ప్రెసిడెంట్ పవర్స్ అంటే ఫైనాన్షియల్ పవర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్, సో కాన్స్టిట్యూషన్ బాడీస్ ఏంటి, స్టాచ్యూటరీ బాడీస్, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ బాడీస్ ఏంటి, ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓకే, సో ఇండియన్ హిస్టరీకి వచ్చిన ఐవీసీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఓకేనా. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, జైనిజం, బుద్ధిజం యొక్క కాంట్రిబ్యూషన్ ఆ సమాజానికి అప్పుడు ఏ విధంగా ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ద మౌర్యాస్, గుప్తా ఎంపైర్, హర్ష అండ్ హిస్ టైమ్స్, ఇవి ఏన్షియంట్ హిస్టరీకి సరిపోతాయి. మిడివల్ హిస్టరీకి వస్తే ఢిల్లీ సల్తనేట్, మొఘల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మొఘల్ రూలింగ్ ఆల్సో. అండ్ మోడర్న్ హిస్టరీకి వస్తే 3 phases ఇట్ వెంట్ ఇన్ టు. Moderate phase 1958 to 1905, extremist phase 1905 to 1920, Gandhian phase 1920 to 1947. ఓకే, ఈ 3 phases ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఇంకా ఈ ఈవెంట్స్ ప్రధానంగా ఫోకస్ చేస్తే సరిపోతుందండి మనకి ఎగ్జామ్ కాంటెక్స్లో. స్వదేశీ మూమెంట్, స్వదేశీ ఉద్యమం, హోమ్ రూల్ మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్, అండ్ లాహోర్ కాంగ్రెస్ సెషన్లో ఎటువంటి తీర్మానాలు తీసుకుంటూ వచ్చారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, ఫస్ట్ రౌండ్ టేబుల్, సెకండ్ రౌండ్ టేబుల్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, ఎవరెవరు అటెండ్ అవుతూ వచ్చారు, సో అక్కడ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. కరాచీ కాంగ్రెస్ సెషన్ విచ్ ఇస్ హెడెడ్ బై సర్దార్ వల్లభాయ్ పటేల్, దీనికి అధ్యక్షత వహిస్తూ వచ్చారు. ఇక్కడ ఎటువంటి తీర్మానాలు తీసుకున్నారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. పూనా ప్యాక్ట్, క్రిప్స్ మిషన్ యొక్క రోల్ ఏంటి, క్విట్ ఇండియా మూమెంట్ అండ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బాటన్ ప్లాన్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తారు. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద డే టు డే లైఫ్ అని ఇక్కడ మనకి పార్ట్ ఏలో 75 మార్క్స్లో ఇవి కూడా మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ శాటిలైట్స్, హౌ ఇట్ ఈస్ శాటిలైట్, what is satellite, how it is launched, types of satellites, launch vehicles and recent launches ఏంటి, ఇస్రో చేపట్టినటువంటి రీసెంట్ లాంచెస్ ఎగ్జామ్ కాంటెక్స్లో చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇస్రో ఏంటి అండ్ మిసైల్ టెక్నాలజీ, ఇవి ప్రధానంగా
సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ కాంటెక్స్లో ఇవి సరిపోతాయండి. ఇంకా మనకి ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్ ప్రోటోకాల్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని ఒక మనకి టాపిక్ కూడా మెన్షన్ చేశారు. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ప్రోటోకాల్స్ ఆల్ ద టైమ్ ఇన్ ద న్యూస్ అండి. ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓకే, స్టాక్హామ్ కన్వెన్షన్, రొటర్డామ్ కన్వెన్షన్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నేను మెటీరియల్ అంతా కూడా చాలా సిస్టమేటిక్గా ఫ్రేమ్ చేసి మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మీకు యాప్లో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి ఈ కోర్స్ యొక్క డిస్క్రిప్షన్లో. ఓకేనా? సో రొటర్డామ్ కన్వెన్షన్, సైట్స్ కన్వెన్షన్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజ్ స్పీస్ ఆఫ్ ఫనా, వైల్డ్ ఫనా అండ్ ఫ్లోరా అని చెప్పేసి అంటాము. సైట్స్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటారు. ఓకే, సైట్స్ కన్వెన్షన్ యాజ్ వెల్ as బాషల్ కన్వెన్షన్, కీటో ప్రోటోకాల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ సైట్స్ కన్వెన్షన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీస్ ఆఫ్ వైల్డ్ ఫనా అండ్ ఫ్లోరా, సైట్స్ కన్వెన్షన్ అంటారు. ఓకే, బేషల్ కన్వెన్షన్, కీటో ప్రోటోకాల్, మినామతా కన్వెన్షన్ ఆన్ మెర్కురీ, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ సిబిడి, ద కార్టాజెనా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ, నగయా ప్రోటోకాల్, కన్వెన్షన్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీస్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, ప్యారిస్ అగ్రిమెంట్ 2015 ఇక్కడ మనకి ప్యారిస్ అగ్రిమెంట్ చేసుకుంటూ వచ్చాము. సో ఇక్కడ మనకి గ్లోబల్ టెంపరేచర్స్ లెస్ దాన్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండాలి, ఇంకా ప్రిఫరబిలిటీ లెస్ దాన్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే ఇంకా మంచిది. సో దానికి సంబంధించి ఇండియా కూడా ఏ విధంగా ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తూ వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి ఆల్ ద టైమ్ ఇన్ ద న్యూస్ కాబట్టి డెఫినెట్గా వీటి మీద మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. అఫ్ కోర్స్ ఇవంతా కూడా ఒకే దగ్గర మీకు నేను మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకేనా? అండ్ మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే సింప్లిఫికేషన్, డెసిమల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో ప్రపోర్షన్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ అండ్ యావరేజెస్, సో డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవి ప్రధానంగా మెంటల్ ఎబిలిటీలో మనం ఫోకస్ చేస్తూ రావాలి. ఓకే, పార్ట్ బి గురించి మీకు నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తూ వస్తాను. జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఏదైతే మనకి పార్ట్ బిలో మెన్షన్ చేశారో అది నెక్స్ట్ సెషన్లో మీకు స్ట్రాటజీ అనేది తీసుకుంటూ వస్తాను. జనరల్ టిప్స్ ఏంటంటే ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ ఆల్ ద టైమ్. మీరు ఎందుకంటే మనకి బల్క్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా చదువుతూ వస్తాం, లేదా డిఫరెంట్ క్లాసెస్ మనం ఫాలో అవుతూ ఉంటాం. మనకి ఏం అర్థమైంది అనేది షార్ట్కట్లో నోట్స్ రాసుకుంటే మీకు రివిజన్కి హెల్ప్ అవుతుంది అనమాట. అప్పుడు మర్చిపోరు, చాలా ఈజీగా రివైజ్ చేసుకోగలుగుతారు. మీ యొక్క ఓన్ నోట్స్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ టైమ్ మేనేజ్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆల్సో నీడ్ ఆఫ్ అవర్. టైం ఇస్తే అందరూ చేస్తారు, బట్ స్టిపులేటెడ్ టైం పీరియడ్లో మనం ఫినిష్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అండ్ గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్. సో ఫ్రెండ్స్, ఇవి మరీ అంత ట్రికీ అని కాదు, మరీ అదంత ఈజీ అని కాదు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ట్రెండ్ కూడా మారుతూ వస్తుంది కాబట్టి కాస్త ట్రికీ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి డైరెక్ట్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ అనేవి 2019లో మీరు ఈ పేపర్ చూసినట్లయితే చాలా టు సమ్ ఎక్స్టెంట్ మరీ అంత అంటే టఫ్ అని కాదు, ఈజీ అని కాదు, మోడరేట్ లెవెల్లో ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి. ఇప్పుడు 2019 అది, ఇప్పుడు 2025 కాబట్టి ఓకేనా. సో పేపర్ కూడా మనకి డెఫినెట్గా కాస్త టఫ్ లెవెల్లోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దానికి మనం ప్రిపేర్ కావాలి. ఒక ఈజీ లెవెల్ వచ్చినా పెద్ద ప్రాబ్లం కాదు, మనం చేసేయచ్చు. బట్ అప్పుడు టఫ్ అనిపిస్తే ప్రాబ్లం అవుతుంది ఎగ్జామ్ హాల్లో. ఓకే, గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్ సో దట్ మీకు ఎగ్జాక్ట్ పల్స్ అనేది దొరుకుతూ వస్తుంది. ప్రాక్టీస్ మాక్ టెస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ సో దట్ మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం వల్ల వేర్ ఇన్ ద కాంపిటీషన్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. యూ కెన్ ఆల్సో మీరు అంటే ఎగ్జామ్ పల్స్ కూడా పట్టుకోగలుగుతారు. ఓకే, సో ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ద సెషన్ 691 పోస్ట్గా నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఏపీఎస్సి ఎఫ్బీఓ ఏబీఓ బ్యాచ్ అనేది మీకు 20th జూలై నుంచి ప్రారంభం జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ మీకు అవైలబుల్గా ఉంటాయి. లైవ్ అంటే ఇక్కడ రికార్డెడ్ అంటే ఇన్ ద సెన్స్ మేము లైవ్ క్లాసులు చెప్తూ వస్తాం, అయిపోయినటువంటి క్లాస్ మీకు యాప్లో రికార్డ్ అయి ఉంటుంది. ఓకేనా? సో మీరు ఎనీ టైం వాచ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ నోట్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ చాప్టర్ వైజ్ అండ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ వస్తాము. ఇంకా వన్ మోర్ ఇష్యూ ఇక్కడ చూడండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మీకు చెప్పాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ వాట్ ఈస్ ఎ డిజాస్టర్, టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్, వాట్ ఈస్ ఎ డిజాస్టర్ అండ్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్, నేచురల్ డిజాస్టర్స్ అండ్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్ వరల్డ్ వైడ్గా ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇండియన్ కాంటెక్స్ట్లో విపత్తు నిర్వహణ ఏ విధంగా ఉంది, దాని మీద మనకి డెఫినెట్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అది ఒకటి మిగిలిపోయింది, అది కూడా మీకు ఇక్కడ చెప్పాను. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా నా దగ్గర. సో ఫ్రెండ్స్, ఎక్సలెంట్ మెటీరియల్ అయితే మేము ఫ్రేమ్ చేస్తూ వచ్చాము, దానికి కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. ఓకేనా? ఈ మెటీరియల్ కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ సెషన్స్లో చూపిస్తూ కూడా వస్తాము. ఇన్ అదర్ వర్డ్స్, మీరు యాప్లో ఉంటుంది ఈ మెటీరియల్స్ అన్నీ కూడా యాప్లో మేము ఆల్రెడీ పొందుపరిచాం, ఒకసారి చూడండి. జోగ్రఫీ కానీ, పాలిటీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ,
క్లియర్. సెలెక్టివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ఫ్రేమ్ చేస్తూ వచ్చాం. డౌన్లోడ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. అండ్ సో ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ ఐఎస్ అకాడమీ. ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా పిన్ చేసాం. క్లిక్ ఆన్ దిస్ లింక్, జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్. సో హిందూ న్యూస్ పేపర్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ రెగ్యులర్గా మేము ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫాలో అవుతూనండి. ఓకేనా? సో దిస్ వాట్ ఫ్రెండ్స్ టుడే సెషన్. నెక్స్ట్ సెషన్లో మీకు పార్ట్ బి గురించి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్లియర్ కట్ స్ట్రాటజీస్, సెలెక్టెడ్ ఏరియాస్ ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది తెలియజేస్తూ వస్తాను. అండ్ ఫాలో దిస్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.